రేవంత్ వర్సెస్ అక్బరుద్దీన్. బారాసను రక్షించేందుకు ఎంఐఎం యత్నం. మీరు ఏ పార్టీలతో దోస్తి చేశారో తెలుసన్న సీఎం రేవంత్. మేమెవరికి బీటింగ్ కాదు. భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీలు మారింది మీరే. అక్బరుద్దీన్ సమాధానం. శాసనసభలో వాడి వేడిగా మాటల యుద్ధం. మొత్తానికి అక్బరుద్దీన్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడుకున్నాడని చెప్పాలి. ఎదురుదాడే, కౌంటర్ల మీద కౌంటర్లు. నిన్న ఉండేటోడు ఉండక రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఎవరితోటి దోస్తాన్ చేసిందో మాకు తెలుసా అంటే, నువ్వా నాకు చెప్పేది? బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బీజేపీలో చేసినావు కొన్ని రోజులు, తర్వాత టీఆర్ఎస్లోకి పోయినావు. టీఆర్ఎస్లో జెడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేసి అందరినీ కొని గెలిచినావు. ఆ తర్వాత సంవత్సరంన్నరకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అవకాశం వస్తే అక్కడ జెడ్పీటీసీకి రాజీనామా చేసి ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలను ఎంపీటీసీలు అందరినీ కొని అట్లా ఎమ్మెల్సీ అయినావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బేరం కుదుర్చుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన టాస్క్ ఓటుకు నోటు అక్కడికి పోయి అక్కడ దొరికి తర్వాత కాంగ్రెస్లో పోయినావు. కాంగ్రెస్లో పోయి ఏకంగా పిసిసి అధ్యక్షుడు పోస్టును 600 కోట్లకు కొన్నావు. ఆ తర్వాత నీ అదృష్టం బాగుండి ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. గెలవగానే మళ్ళీ సీఎం సీట్ను కొనేసినావు. ఇట్లా ఇక అక్బరుద్దీను నిన్న రేవంత్ రెడ్డిని ఆడుకున్నాడా? నిన్న మొత్తానికైతే ఆడుకున్నాడు. మేము ఎవ్వరికి బీ టీం కాదు, ఏ టీం కాదు, మా టీం మాకున్నది. మేము దోస్తీ చేసింది ఏం చాటుగా పోయి దోస్తీ చేయలే. మా అన్న మేము ఇద్దరం కూడా బీఆర్ఎస్ను మరొకసారి గెలిపించండి అని స్పష్టంగా బాహాటంగా అందరి ముందర చెప్పేసినాం అని అక్బరుద్దీన్ అన్నాడు. మేము సాటుకు పోయి దోస్తులు చేస్తలేము. హుజరాబాద్లో కదా ఈటల రాజేందర్ని గెలిపించడానికి ఓ డమ్మీ క్యాబినెట్ను పెట్టి అక్కడ ఆగం చేసినావు కాంగ్రెస్ అని నిన్న మొత్తం ఇక కిందికి మీదికి వాయించిండి ఇక రేవంత్ రెడ్డిని అక్బరుద్దీన్. నిజంగా ఈ అసెంబ్లీ సెషన్లో అక్బరుద్దీన్ అద్భుతంగా మాట్లాడతాను. తెలంగాణను ఓన్ చేసుకొని మాట్లాడతాను. తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణను ఓన్ చేసుకొని, తెలంగాణ ఆత్మను ఓన్ చేసుకొని చాలా అద్భుతంగా మాట్లాడతాను. ఈయన ఆంధ్ర ఆత్మను ఓన్ చేసుకొని మాట్లాడతాను రేవంత్ రెడ్డి. ఆంధ్ర ఆత్మను అణువున ఓన్ చేసుకొని ఆంధ్రబాబు దత్తపుత్రుడిగా మాట్లాడతాడు. ఇక తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీస్తాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి. అప్పులు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. 24 నిజమే అప్పులు ఉన్నాయంటే అప్పులు ఉన్నాయని మనకు తెలుసు. అప్పులు ఉన్నాయని తెలిసే కదా మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేసింది.